అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మనం నిత్యం చూస్తూ ఉన్నదే, ఏదైనా ఒక దేశం తగలబడుతోంది, ఏదైనా ఒక దేశంలో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి అంటే 100కి 99% అవి ఇస్లామిక్ దేశాలే అయి ఉంటున్నాయి. ఇంతలా ఈ దేశాలు రక్తపిపాసతో ఎందుకు డాన్స్ చేస్తున్నాయి అనే విషయంగా ఎవరు సిగ్గుపడాలో మరి. ఇప్పుడేంటి అంటే బంగ్లాదేశ్ కి మళ్లీ నిప్పంటుకుంది. ఎందుకు అంటుకుంది అంటే షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ అనే భారత వ్యతిరేకి నిన్న అంటే 18వ తేదీన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ బాల్చి తన్నేశాడు. మరి ఇతని చావుకి నిప్పులు మింగినట్టుగా ఇతని పార్టీ కార్యకర్తలు అనుచరులు రోడ్డెక్కి విధ్వంసం ప్రారంభించారు. ప్రోథమ్ ఆలో అండ్ డైలీ స్టార్ అను మీడియా కార్యాలయాలను మరొకదాన్ని కూడా తగులబెట్టారు. అవామీ లీగుకు సంబంధించిన వారి ఆస్తులపైన దాడులు చేశారు. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పంటించారు. ఇతరుల ఆస్తులను కూడా భారీగా ధ్వంసం చేశారు. భారత్కి చెందిన కార్యాలయాలపైన కూడా దాడులు చేశారు. చటగావ్లోని భారత డిప్యూటీ హైకమిషనర్ నివాసం అండ్ అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం పైన రాళ్లతో దాడి చేశారు. భారత్ కి అవామీ లీగ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువులపైన కూడా కొన్ని దాడులు జరిగాయి. బెంగాలీ సాంస్కృతిక కార్యాలయాన్ని కూడా తగులబెట్టారు. రోడ్లు బ్లాక్ చేశారు. హైవేలను దిగ్బంధించారు. ఇలా బంగ్లాకి మళ్లీ నిప్పంటించారు. ఇస్లామిక్ దేశాలలో ఇలా చిన్న ఇన్సిడెంట్ కి కూడా తగలబెట్టుకోవడం, రక్తం కళ్ళ చూడడం చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇదే వారి ప్రత్యేకత. ఈ హాదీ చావుకి సంబంధించిన చాలా ఆసక్తికరమైన వాస్తవాలు ఉన్నాయి. అవేమిటంటే ఇతడు ఎవరు, ఇతడిని లేపేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, భారత్ పైన షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ పైన ఈ హత్యా నేరం ఎందుకు మోపుతున్నారు, మరొక వర్గమేమో ఇప్పుడు అధికారంలో ఉన్న యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పైన కూడా హత్యారోపణ చేస్తున్నారు. ఇంతకీ అసలు కథ ఏమిటి అనేది ఆసక్తికరంగా ఉంది. మరి ఈ వీడియోలో భారత్ పట్ల తీవ్ర విద్వేషాన్ని చిమ్ముతూ జీవించిన ఒక సర్పం లాంటి హాదీ చావు కథ ఎలా జరిగింది అనే దాన్ని వివరిస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటుంది. సో మరి ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ డిసెంబర్ 12వ తేదీన ఒక ఆటోలో వెళుతూ ఉంటే ఒక బైక్ పైన ఇద్దరు వ్యక్తులు వచ్చి అత్యంత సమీపం నుండి కాల్పులు జరిపి పారిపోయారు. వీరు ఇప్పటి వరకు పట్టుబడలేదు. అయితే హత్యాయత్నం జరిగిన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీల ద్వారా హంతకులను గుర్తించారు. హాదీని రైఫిల్ తో షూట్ చేసిన వాడు ఫైసల్ కరీం మసూద్ అలియాస్ దావుద్ ఖాన్, బైక్ నడిపిన వాడు అలంగీర్ షేక్ అని గుర్తించారు. అయితే కాల్పులు జరిపిన వీరు భారత్ లోకి అక్రమంగా పారిపోయారు అని బంగ్లాదేశ్ పోలీసులు నోటికి వచ్చింది వాగుతున్నారు. ఇప్పుడు వారి ఫోటోలను కూడా విడుదల చేసి పట్టించిన వారికి $42,000 బహుమానం కూడా ప్రకటించారు. హాదీని షూట్ చేసిన ఫైసల్ అనేవాడు హాదీతో ముందే కలిసినట్టుగా గుర్తించారు. 3 మరియు 9 తేదీలలో ఇలా కలిసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. హాదీ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. అతడికి ధన సాయం చేస్తానని కలిశాడు. ఆ తర్వాత ఇతడు అతనికి సమీపం నుండి కాల్ చేశాడు అని చెప్తున్నారు. ఇక ఈ కాల్పుల వెనక సీక్రెట్ హస్తంగా మన భారత రాకుమారులు కూడా ఉన్నారు అంటూ బంగ్లా ఆరోపిస్తోంది. ఎందుకు ఇతడి చావును గురించి భారత్ ని అవామీ లీగ్ ని క్లెయిమ్ చేస్తున్నారు అంటే చచ్చిన హాదీ అవామీ లీగ్ కి భారత్ కి తీవ్ర వ్యతిరేకి. ఇతని కెరీర్ మొత్తం ఈ వ్యతిరేకతతోనే గడిచింది. 2024లో షేక్ హసీనాకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అందరికంటే ముందుండి ఉద్యమం నడిపింది ఈ హాదీయే. ఇతడిపై షూటింగ్ జరిగిన 12వ తేదీనే ఎక్స్ లో గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ ని షేర్ చేశాడు. అతడు షేర్ చేసిన మ్యాప్ ని ఇక్కడ ఇచ్చాను చూడండి. మ్యాప్ లో మన భారత్ కి చెందిన 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్, వెస్ట్ బెంగాల్, బీహార్ లోని కొంత భాగంతో సహా బంగ్లాదేశ్ కి చెందినవిగా ఉంటుంది. చూశారా? భారతదేశం ఉగ్రవాదులను పోషిస్తుంది కానీ సెక్యులరిజం గురించి మాట్లాడుతుంది అని భారత్కి వ్యతిరేకంగా ఇతడు తీవ్రమైన ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఇతను ఇండియా అవుట్ క్యాంపెయిన్ నడిపాడు. భారత ఉత్పత్తుల బహిష్కరణ, భారత్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్యమాలను నడిపాడు. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలలో భారత్ కలగజేసుకుంటోంది అంటూ ప్రచారం చేశాడు. ఇలా బంగ్లా ప్రజలను భారత్కు వ్యతిరేకంగా మార్చడానికి పొద్దస్తమానం చచ్చేదాకా ప్రయత్నించాడు. ఇదే విధంగా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ కి వ్యతిరేకంగా కూడా క్యాంపెయిన్ చేశాడు ఇతడు. అవామీ లీగ్ అనే పార్టీ భారత్కి మద్దతుదారు అని, అవామీ లీగ్ ప్రో ఇండియా అని, అవామీ లీగ్ ని భారత్ ని ఒకటిగా చూపిస్తూ మీటింగ్స్ పెట్టి స్పీచ్లు ఇచ్చేవాడు. చచ్చేదాకా ఈ విధంగానే రెచ్చిపోయాడు. అఖండ బంగ్లాదేశ్ అంటూ మన భారత్కి చెందిన పలు రాష్ట్రాలతో కలిపిన మ్యాప్ను 12వ తేదీన అతడు కాల్పులకు గురయ్యే రోజుకు కొద్ది ముందే పోస్ట్ చేశాడు. ఇలా ఇతను అవామీ లీగ్ అండ్ భారత్లకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడాన్నే తన కెరీర్గా
ఈ స్ట్రాటజీనే ప్రజల చేత ఓట్లు పొందడానికి ప్రయోగించాడు. కానీ అఖండ బంగ్లా మ్యాప్ను పోస్ట్ చేసిన రోజే ఇతడిని వేసేశారు చూసారా. అందుకే ఇతను భారత్ అండ్ అవామీ లీగులకు వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టి ఇతడిని కాల్చింది భారత్ ఏజెంట్స్ లేదా అవామీ లీగు కార్యకర్తలే అంటూ బంగ్లా ప్రభుత్వం అండ్ హాదీ అనుచర వర్గం భారీగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు హాదీ పైన కాల్పులు జరిపిన ఈ ఫైసల్ కరీం ఎవరు అనే విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇతను మాజీ ఛత్ర లీగ్ అనే సంస్థకు చెందినవాడు. మాజీ ఛత్ర లీగ్ అనేది అవామీ లీగ్ యూత్ వింగ్. ఈ ఫైసల్ కరీం హాదీ వద్దకు వెళ్లి నేను నీకు ఎన్నికల ప్రచారం కోసం డబ్బులు ఇస్తాను అని చెప్పి అతనికి సన్నిహితంగా మారాడు. అలా సన్నిహితంగా చేరి నమ్మకం పొంది దగ్గర దాకా వెళ్లి కాల్పులు జరిపాడు. ఇక్కడ క్లియర్ గా ఇతను అవామీ లీగ్ కార్యకర్త అని తేలింది. అంటే హాదీ పైన కాల్పులు జరిపిన ఈ ఫైసల్ కరీం అవామీ లీగ్ కార్యకర్త అని తేలిపోయింది. ఇలా తేలిపోయిన తర్వాత కూడా ఇందులో భారత హస్తం ఉంది అంటున్నారు. భారత్ పైన క్లెయిమ్ చేస్తున్నారు. కాల్పులు జరిపిన వీరు భారత్లోకి పారిపోయారు, వారిని మాకు అప్పగించండి అని కూడా భారత్ని కోరుతున్నారు. కానీ భారత్ దీనిని పూర్తిగా ఖండించింది. ఇక్కడ దాకా ఈ హదీని భారత్ లేదా అవామీ లీగులే టార్గెట్ చేశారు అన్న వాదనలే వినబడ్డాయి. కానీ ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ మరొకటి ఉంది. అది ఏమిటంటే ఇతడిని యూనస్ ప్రభుత్వమే లేపేసింది అనే వెర్షన్ కూడా ఉంది. మరి ఇది ఎలా సాధ్యం అంటారా? హదీ 2024లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన నాటి నుండి ఉద్యమానికి ముందుండి నడిపిన కీలక వ్యక్తి ఇతను. ఈ ఉద్యమాల వల్లే షేక్ హసీనా దేశం విడిచి పారిపోయింది. ప్రస్తుత యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీనంతటికీ కీలకమైన వ్యక్తి ఈ హదీ. కానీ యూనస్ ప్రభుత్వం తర్వాత ఏం చేసింది అంటే ఇతని ఇంకిలాబ్ మంచా అను సంస్థను నిషేధించింది. ఈ సంస్థ రాడికలైజ్డ్ సంస్థ అంటూ, తీవ్రవాద భావాలు గల సంస్థ అంటూ, రాజకీయ ఉగ్రవాద సంస్థ అంటూ ఎలక్షన్స్ లో పాల్గొనకుండా ఎలక్షన్స్ కి కొద్ది ముందు దీనిని నిషేధించింది. దీంతో హదీ ఈ సంస్థ పేరుతో కాకుండా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశాడు. ఈ సందర్భంగా ఉద్యమాలను నడిపించి ఇంతా చేసిన తన పార్టీనే నిషేధించినందుకు గాను ఇతను యూనస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ మాట్లాడాడు చాలాసార్లు. తన సంస్థను రద్దు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అన్నాడు. యూనస్ ప్రభుత్వం పనిచేయడం లేదు, అవామీ లీగును వెంటనే నిషేధించడం లేదు అని చాలాసార్లు విమర్శించాడు. ఈ విషయాలను గురించి యూనస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చాడు. మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో చంపుకోవడం, చావడం ఒక ఫ్యాషన్ కదా. ఇంకిలాబ్ మంచా పార్టీని నిషేధిస్తే వీడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు, రేపు గెలిచి వచ్చి తనకే ప్రధాని పదవిని కావాలి అని ఎక్కడ మెడకు చుట్టుకుంటాడో అని యూనస్ ప్రభుత్వమే వీడిని లేపేయలేదు అని గ్యారంటీ ఏమిటి అన్నది ప్రశ్న. ఇప్పుడు ఈ హదీ అనే వాడిని 12వ తేదీన షూట్ చేసింది ఎవరు అంటే భారత్ స్పై ఏజెన్సీయా, అవామీ లీగా లేక యూనస్ ప్రభుత్వమా అన్న 3 వెర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. యూనస్ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇతను భారత్ని, అవామీ లీగ్ని క్లెయిమ్ చేస్తే ఆ మాటలు బలంగా బయటకి వైరల్ అవుతున్నాయి. కానీ నిజమైన హంతకుడు యూనస్ కాదన్న గ్యారంటీ ఏమిటి? చచ్చిన హాదీ పార్టీని ఎలక్షన్స్ లో పాల్గొనకుండా నిషేధించింది యూనస్ ప్రభుత్వమే కదా. ఎంతో కాలం నుండి భారత్కి వ్యతిరేకత, అవామీ లీగుకు వ్యతిరేకత అనే స్ట్రాటజీలతో ప్రజల్లో తన కెరీర్ ని బిల్డప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత తీరా ఎలక్షన్స్ కి ముందు తన పార్టీని బహిష్కరించడం అన్నిటికన్నా కీలకం కదా. సో ఇతను తన సంస్థను నిషేధించినా కూడా ఆగకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. మరి ఇతను గెలిస్తే ప్రమాదమని భావించిన యూనస్ ప్రభుత్వం ఇతడిని లేపేసింది. ఈ లాజిక్ కూడా కరెక్టే కదా. సో ఇది సంగతి. 12వ తేదీన కాల్పులు జరిపినప్పుడు ఇతడి తలలో నుండి బుల్లెట్ దూసుకుపోయి కోమాలోకి వెళ్లిపోయాడు. చివరికి నిన్న 18వ తేదీన హాస్పిటల్లో పరలోక ప్రాప్తిని పొందాడు. ముస్లిం దేశాలలో ఎవడిని చంపినా, ఎవడు చచ్చినా దీపావళి జరుపుకుంటారు కదా. అలా కార్యాలయాలను అంటించి దీపావళి జరుపుకున్నారు నిన్న కూడా. మరి బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ పూర్తయ్యేసరికి ఇలాంటి ఎన్ని దీపావళులు జరుగుతాయో చెప్పలేం. బంగ్లాదేశ్ మ్యాప్ను చూడండి ఎలా ఉంటుందో. బంగ్లాదేశ్ ని 4/3 వంతులు మన భారత్ చుట్టుముట్టినట్టు బంధించినట్టుగా ఉంటుంది. కానీ ఈ చిన్న బంగ్లాదేశ్ లఫూట్ ముక్క భారత్ని ముక్కలు చేస్తానంటోంది. చచ్చిన వాడు ఈ డైలాగులు పేల్చి చచ్చాడు. కానీ భారత్ గట్టిగా నొక్కితే బంగ్లా ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఒకసారి మ్యాప్ను చూడండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.